హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నిన్న పార్ట్ 2 వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడి నుంచి అక్కడికైతే మేము కంట్లమహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే మా కులదైవము. ఇక్కడికి వచ్చేసి మేమైతే మొత్తం ఇదంతా క్లీన్ చేసామండి. నాన్న శబరికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడతా అని అయితే చెప్పాడు. అందుకోసం అయితే గుడిని మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నామండి. ఇక్కడైతే బొట్లు పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంటుందండి. గుడి అంటే పెద్దగా ఏముండదు. దేవుని వరకు అయితే ఇట్లా చిన్నగా కట్టారండి. ఇదంతా ఓపెన్ ప్లేసే ఉంటుంది. మేము అటు నుంచి అటే అయితే పక్కనే మా పొలం ఉంటుంది. పొలం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఎప్పుడైనా సరే నేను ఊరికి వస్తే మా తమ్ముడిని అయితే అడుగుతుంటాను, ఒకసారి పొలం దగ్గరికి తీసుకెళ్ళని. అక్కడైతే నాన్న వాళ్ళు కూరగాయలు పండిస్తారండి. ఇట్లా కూరగాయలు అయితే కొన్ని మేము అక్కడ నుంచి తెచ్చుకుంటాము. అట్లాగే కరివేపాకైనా ఆకుకూరలైనా కొన్ని అయితే అక్కడ నుంచి తెచ్చుకుంటామండి. కాకపోతే ఈసారి అయితే ఎట్లాంటి కూరగాయలు అయితే వేయలేదు. అయినా సరే ఒకసారి ఇట్లా చూసొద్దామని అయితే వచ్చానండి. చాలా బాగుంటుంది ఇక్కడికి బావి దగ్గరికి వస్తేనైతే. మేము చిన్నప్పుడైతే ఎక్కువగా సండే వచ్చిందనుకో రావాలని ఉండేది. కాకపోతే మన పని ఉందనుకో బావి దగ్గర, మేమైతే వర్క్ ఉంది మాకు, మేము రాసుకోవాలి చదువుకోవాలని అయితే మా డాడీకి అయితే చెప్పేవాళ్ళము. అప్పుడైతే రాకపోయేదండి. కాకపోతే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి ఇట్లా బావి దగ్గరకు వచ్చి ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇది చూస్తున్నారు కదండి, ఈ గుడిసె. ఇక్కడే కూర్చొని అయితే అన్నం అయితే తినేవాళ్ళం అప్పుడు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇదంతా నేచర్ని చూస్తూ మనం ఎంజాయ్గా ఇక్కడికి వచ్చి కొంచెం కారం పొడితో అన్నం తిన్నా కూడా చాలా తృప్తిగా అనిపిస్తుందండి. అదేందో తెలియదు, అదొక హ్యాపీనెస్. ఇప్పుడు చూస్తున్నారు కదా పక్షులు ఎంత బాగా వెళ్తున్నాయో అన్నీ కలిసికట్టుగా. ఫ్యామిలీస్ కూడా అట్లా ఉంటే ఎంత పెద్ద శత్రువునైనా ఎదిరించవచ్చు కదా. ఇప్పుడైతే సాయంత్రం అయింది, సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడండి. ఈ టైంలో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ చెట్లను చూస్తుంటే. అప్పుడప్పుడు మనం ఇట్లా పల్లెటూరు గాలిని కూడా పీల్చుతూ ఉండాలండి. మన హెల్త్కే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ